రీసెంట్గా ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఛార్జెస్ అనేది పెంచారనమాట. ఇంతకుముందు మనకి తక్కువ రేట్లో ఉండి, కాకపోతే ఇప్పుడు చాలా ఎక్కువ రేట్ అయితే పెంచారు. ఆ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటనేది చెప్తాను. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా తెలియకపోతే పాత రేటు ప్రకారంగానే కస్టమర్స్కి చెప్పేకండి. కొత్త రేట్లు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత దానికి తగ్గ మీరు సర్వీస్ ఛార్జ్ ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా, అవన్నీ కలిపి వాళ్ళకైతే చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పాస్పోర్ట్ తాలూకా వెబ్సైట్ ఇంటర్ఫేస్ కూడా మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట చాలా రోజుల కిందట. దీని గురించి అంటే కొత్తగా పాస్పోర్ట్ మనం ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ కరెక్షన్స్ ఏ విధంగా పెట్టాలి, నేమ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, మైనర్ అయితే ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, నెక్స్ట్ వీటికి పేపర్ యాడ్ దేనికి అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో పెంచిన ఛార్జెస్ అయితే మనం చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేది. అయితే ఈ పాస్పోర్ట్కి సంబంధించి ఒక మేజర్ డౌట్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. మేము అప్లికేషన్ అయితే ఫిల్ చేసామండి, స్లాట్ కూడా బుక్ చేసేసాము, స్లాట్ ప్రింట్అవుట్ కూడా తీసేసుకున్నాము, కానీ రాంగ్గా పడింది. మేము చేసిన అప్లికేషన్లో రాంగ్గా పడింది. ఇప్పుడు ఏమన్నా మనం చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మళ్ళీ మనం ఆన్లైన్లో అయితే చేంజ్ చేసుకోలేమండి. మీరు ఏదైతే స్లాట్ తీసుకున్నారో ఆ స్లాట్ పట్టుకొని మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెరిఫికేషన్కి వెళ్తారు కదా, వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే అడగండి. వాళ్ళు అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ మార్చుకొని రమ్మని చెప్పేసి. మళ్ళీ ఫీజు కట్టవసరం లేదు, మీరు అదే ఫీజు మీద అప్లికేషన్ ఎడిట్ చేసుకొని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు అనమాట. కానీ ఎడిట్ ఆప్షన్ అనేది అక్కడ అడిగితేనే మీకు ఆన్లైన్లో మళ్ళీ మీరు వచ్చి చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. మళ్ళీ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత వెంటనే మార్చేద్దామంటే అవ్వదనమాట. ఓకేనా, ఖచ్చితంగా వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి పాస్పోర్ట్ ఆఫీస్కి. నెక్స్ట్ ఇక మనం ఛార్జెస్ చూసే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, జాయిన్ అవ్వండి. అలాగే రాబోతున్న వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చాను కదా, ఆ పాంప్లెట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుకోండి మీ దగ్గర, మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, గతంలో మనకి ఆర్డినరీ పాస్పోర్ట్ అంటే మనం మామూలుగా ఆర్డినరీ పాస్పోర్ట్ 36 పేజీలు మనం చేసుకుంటే గతంలో మనకి ఎంత ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ 1500 అనమాట. అంటే ఈ ఛార్జెస్ కూడా మనకి రేపు జూలై 1 నుంచి అయితే మారబడుతున్నాయి అనమాట. జూలై 1, 2026 ఈ డేట్ నుంచి మనకి ఈ కొత్త రేట్లు అయితే మనకు అందుబాటులోకి వస్తాయి. ఇక గతంలో మనం పే చేసినవి ఆ విధంగా అయితే ఫీజులు అయితే ఉండవు అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా రేపు 1వ తారీఖు నుంచే మీకు అమల్లోకి అయితే వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎవరైనా చేసుకుంటే కనుక పాత రేట్లలోనే చేసుకోవచ్చు, జూలై 1 నుంచి మాత్రం మారుతాయి. పర్టికులర్గా మనం ఇక్కడ చూసుకుంటే ఆర్డినరీ పాస్పోర్ట్ 36 పేజీలు మనం చేస్తే గతంలో 1500 మనం పే చేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు జూలై 1 నుంచి 2500 అవ్వబోతుంది. నెక్స్ట్ ఆర్డినరీ పాస్పోర్ట్ 36 పేజీలు తత్కాల్లో అయితే మనకి మీ అందరికీ తెలుసు 1500 1000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అది ప్రజెంట్ మనం 3500 అయితే పే చేస్తున్నాము. కానీ రేపు జూలై 1 నుంచి 5000 రూపాయలు అయితే పెరగబోతుంది అనమాట. నెక్స్ట్ ఆర్డినరీ పాస్పోర్టు 60 పేజెస్ అంటే పెద్ద బుక్ అనమాట. ఇందులో 36 పేజీలు ఉంటుంది, 60 పేజీలు ఉంటుంది. 60 పేజీలు ఎవరు తీసుకుంటారంటే ఎక్కువగా తరచూ వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట. అది ఆర్డినరీగా మనం అప్లై చేసామనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు 2000 రూపాయలు అయితే మనం కడుతున్నాము. రేపు 1వ తారీఖు నుంచి 3500, జూలై 1 నుంచి 3500 అయితే పెంచారు. నెక్స్ట్ ఇందులోనే ఆర్డినరీ పాస్పోర్ట్లోనే 60 పేజీలు తత్కాల్ అయితే 4000 రూపాయలు ప్రజెంట్ మనం పే చేస్తున్నది. రేపటి నుంచి మీకు 6000, 1వ తారీఖు నుంచి 6000 అయితే మనం పే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు కరెక్షన్ పెట్టుకున్నా, లేదంటే పాస్పోర్ట్ పోయిందని చెప్పేసి మళ్ళీ మీరు రీఇష్యూ పెట్టుకున్నా, ఇలాంటి వాటికి మనం ఆర్డినరీగా 36 పేజీలు చిన్న బుక్ మనం అప్లై చేస్తే ప్రజెంట్ ఇప్పుడు కడుతున్నది 3000 రూపాయలు అయితే మనం కడుతున్నాం అనమాట. రేపు 1 నుంచి 5000 రూపాయలు అయితే అవ్వబోతుంది. అలాగే 36 పేజీలదే మనం పాస్పోర్ట్ పోయిందని చెప్పేసి మనం రీఇష్యూ పెట్టినప్పుడు 5000 రూపాయలు తత్కాల్లో అయితే మనం బుక్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్, అది 7500 అయితే అవ్వబోతుంది. అలాగే రీప్లేస్మెంట్ పెద్ద బుక్ కూడా తీసుకుంటారు వీళ్ళు, 60 పేజీలది. అదైతే ప్రజెంట్ మనం 4000 అయితే పే చేస్తున్నాము, రేపటి నుంచి 6000 రూపాయలు అయితే అవుతుంది. నెక్స్ట్ 60 పేజీలు తత్కాల్లో బుక్ చేస్తే కనుక రీప్లేస్మెంట్ అంటే మనకు పాస్పోర్ట్ పోయింది రీఇష్యూ అనమాట పెట్టుకుంటే 6000 అయితే పే చేస్తున్నాము తత్కాల్లో. రేపటి నుంచి మనకి 8500 రూపాయలు అయితే అవ్వబోతుంది. ఈ పక్కన మీకు నేను ఇచ్చాను కదా ఈ పాంప్లెట్, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మర్చిపోయి ఇంకా పాత రేట్లే మీరు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా, మీకు కూడా అక్కడ పాస్పోర్ట్ రేట్ అయితే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది.
ఇదేంటి ఎక్కువ రేట్ చూపించింది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇదండి. నెక్స్ట్ నుంచి మీకు ఈ పాస్పోర్ట్ తాలూకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కరెక్షను అలాగే పాస్పోర్ట్ కొత్తగా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ పెరుగుతున్న రేట్ల మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.